ఓం నమ శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః. మన ఇంట్లో మన పూజా మందిరంలో ప్రతిరోజు మనం ఆ భగవంతుడిని పూజిస్తూ ఉంటాం. కానీ చాలామంది వాళ్ళకి ఇష్టమైన ఫోటోలు, కొన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్తే ఆ గుడి యొక్క ప్రత్యేకమైన ఫోటోలు, కొన్ని తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు అక్కడ ఏమైతే ఉన్నాయో ఆ ఫోటోలు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు. అందులో ఎలాంటి తప్పు లేదు. మీ పూజా మందిరం గ్యాప్ లేకుండా ఎంత నిండుగా మీ పూజా మందిరంలో ఫొటోస్ ఉంటాయో మీ ఇంట్లో కూడా డబ్బు గ్యాప్ లేకుండా అంతే నిండుగా ఉంటుంది అని శాస్త్రంలో చెప్పబడింది. కొంతమందికి ఇల్లు చాలా విశాలంగా ఉంటుంది. కిచెన్ రూమ్లో చిన్న అంత పూజా మందిరం పెడతాడు వాడు. ఎందుకంటే పూజ గదితో మనకు పెద్ద పని ఉండదు కదా గురువు గారు అని అంటారు. ఎంత పెద్ద తప్పు మాట అది. అదీ కాక మనం ఎప్పుడు పడితే అప్పుడు రకరకాల వంటలు చేసుకుంటూ ఉంటారు. కొంతమంది నాన్ వెజ్ భుజించే వాళ్ళు వంట చేస్తూ ఉంటారు, ఆ పొగ దేవుడికి వెళ్తుంది. కొంతమంది పోపు పెట్టినప్పుడు ఆ పొగ దేవుడికి వెళ్తుంది. కొంతమంది మాడిపోయినప్పుడు పొగ దేవుడికి వెళ్తూ ఉంటుంది. కాస్త పొగ దక్కితేనే మనం అని దగ్గుతూ ఉంటామే. కేవలం సపరేట్గా ఉండకుండా ఉన్న పూజా మందిరం మీ కిచెన్లో పెట్టి అస్తమానంలో మీరు వంట చేస్తే అంత వేడికి దేవుడు ఎలా ఉంటాడండి? అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? తప్పు కదా. అంటే ఎవరైనా రెంట్ హౌస్లో ఉన్నారు, తప్పదు, ఇబ్బంది. అలాంటప్పుడు అక్కడ ఫొటోస్ ఉండిచ్చరాదు. మీరు ఆగ్నేయ భాగంలో మీరు చేస్తున్న వంటగదిలో పూజా మందిరం ఉండడం 100% కరెక్ట్ కాదు. అది మీకు శ్రేయస్సు కాదు. మీరు చిన్నపాటి పూజా మందిరం పక్కన పెట్టుకోండి. చిన్నపాటి పూజా మందిరం మీకు నచ్చిన డిజైన్ చేసుకోండి. ఎప్పుడు కూడా మన ఇంట్లో పూజా మందిరానికి ఒక్క డోర్ ఉండరాదు, 2 డోర్స్ ఉండాలి. ఎప్పుడు కూడా పూజా మందిరం డోర్స్ క్లోజ్ అయ్యి ఉండకూడదు. అంటే ఆ పూజా మందిరానికి కొన్ని గంటలు, కొన్ని పువ్వులు పెట్టుండాలి. ఎప్పుడు కూడా పూజా మందిరంలో దేవుడికి లైట్ ఎప్పుడూ వేసి ఉండాలి. ఎప్పుడు లైట్ ఆఫ్ చేయకూడదు. ఎప్పుడు కూడా మనం పూజ చేసిన పువ్వులు దేవుడికి పొద్దున్న లేసి అవి తీసి నిర్మాల్యం అంతా పక్కన పెట్టాలి. ఈరోజు పూజ చేస్తే 3-4 రోజుల దాకా ఆ పువ్వులు తీయకుండా ఉండకూడదు. అది చాలా పెద్ద అరిష్టం. అలాగే కొంతమంది పొద్దున్నే బాగా నిష్ఠాగరిష్ఠులే భక్తి శ్రద్ధలతో పూజ చేస్తారు. సాయంత్రం అయ్యేసరికి అబ్బా మళ్ళీ ఎంత పూజ ఏం చేస్తాము, కాస్త పొద్దున పెట్టిన దీపాల్లో ఆయిల్ అయిపోయింది, కాస్త ఆయిల్ వేసి ఆ ఒత్తిని కొద్దిగా పిండి మళ్ళీ వెలిగించేస్తారు. ఒకసారి దీపం కొండ ఎక్కిన తరువాత మళ్ళీ అందులో నువ్వు దీపం పెట్టకూడదు. నువ్వు పెట్టకపోయినా పర్వాలేదు, ఎందుకంటే అది పెద్ద హరిష్టం. నువ్వు చేసిన పూజా ఫలం మొత్తం పోతుంది. మీరు దీపం పెట్టకపోయినా పర్వాలేదు, కానీ దీపం పెట్టాలి అంటే ఆ దీపం కుందిని శుభ్రంగా తుడిసి కొత్త ఒత్తేసి మీరు ఆయిల్ వేసి దీపం పెట్టాలి తప్ప ఒకసారి దీపం పెట్టి ఆరిపోయిన ఒత్తుల్ని పిండి మళ్ళీ మీరు దయచేసి దీపం పెట్టరాదు. అలాగే ఎప్పుడైతే మీ ఇంట్లో పూజా మందిరం ఉంటుందో ఆ ఇంట్లో ఎన్ని ఫొటోస్ ఎంతమంది దేవుళ్ళు అయినా ఉండొచ్చు, కానీ మీ కులదైవం ఎవరైతే ఉన్నారో అనగా మీ తాతగారు, మీ నాన్నగారు, మీ ముత్తాతగారు ఏ దేవుణ్ణి పూజిస్తున్నారో ఆ దేవుడి ఫోటో మీ పూజా మందిరంలో 100% ఉండాలి. అది మీ కులదైవం. మా కులదైవం ఆ కాళికా శక్తి, నాకు ఇష్టదైవం ఆ శ్రీ మహావిష్ణువు. నేను శ్రీ మహావిష్ణువు ఫోటో తెచ్చి కాళికాశక్తి ఫోటో ఇంట్లో లేకపోతే నేను చేసే పూజకి అంత ప్రతిఫలం ఉండదు. నా కులదైవం అంటే మా పూర్వీకులు ఏ అమ్మవారినైతే పూజిస్తున్నారో ఆ అమ్మవారి పూజా మందిరంలో ఆ ఫోటో లేదు ఆ రూపురేఖలతో ఉన్న అమ్మవారు ఓ చిన్నపాటి విగ్రహమైన మా ఇంట్లో నా పూజా మందిరంలో ఖచ్చితంగా ఉండాలి. అలా అంటే మీకు అర్థం అవ్వాలని నా అన్న మాట చెప్తాను తప్ప నేను ఇంకో ఉద్దేశంతో మాత్రం కాదు. ఎగ్జాంపుల్, అలాగా మీ ఇంట్లో పూజా మందిరంలో ఎన్ని ఫొటోస్ ఉన్నా కూడా మీ వంశ పారంపర్యంగా మీరు ఎవరినైతే మీ పూర్వీకులు, మీ నాన్నగారు, మీ తాతగారు పూజిస్తూ ఉన్నారో వాళ్ళ ఫోటో మీ ఇంట్లో ఖచ్చితంగా ఉండాలి. ఈ ఫోటో లేకుండా మీ పూజా మందిరంలో పూజ అర్హులు మీరు కాదు. మీరు
ఏ ఫోటో ఉన్నా లేకపోయినా మీ కులదైవం ఎవరైతే మిమ్మల్ని మీ పూర్వీకులు ఏ అమ్మవారినైతే పూజిస్తూ ఉన్నారో వాళ్ళ ఒక్క ఫోటో ఉన్నా పర్వాలేదు, మిగతా ఏం లేకపోయినా పర్వాలేదు. అలాగా మన పూజా మందిరంలో ఎన్ని ఫొటోస్ ఉన్నా మన కులదైవం ఫోటో ఖచ్చితంగా అందులో ఉండి మనం పూజ చేస్తేనే మనకు ప్రతిఫలం ఉంటుంది. కృష్ణ.